హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ప్రాంగణంలో ఆగస్టు 15 తేదీ నాడు ఏ విధంగా అక్కడ కార్యక్రమం జరిగింది ఈ వీడియోలో నేను వివరిస్తున్నాను. మొత్తం ప్రాంగణాన్ని చాలా విద్యుత్ దీప కాంతులతో బాగా అలంకరించారు. జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని ఇక్కడ చాలా బాగా హైలైట్ చేసి చూపించారు. అలాగే మరో పక్క ఇండియా గేట్ను కూడా ఏర్పాటు చేశారు. మొట్టమొదటిగా జిల్లా కలెక్టర్ గారు వి మహేష్ కుమార్ గారు, డిప్యూటీ కలెక్టర్ నిశాంతి గారు, ఆర్డీఓ మాధవి గారు మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్కారములు తెలియజేసుకున్నారు. జాతీయ పతాకంపై అశోక చక్రానికి ముందు చేనేత చరక రాట్నం ఉండేదని కలెక్టర్ గారికి చూపించారు సోరపల్లి పద్మిని కుమార్ గారు. అక్కడి పరిసరాల అన్నిటిని కూడా చక్కని మొక్కలతో పూలతో అలంకరించారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు జెండా వందనం చేయటం జరిగింది. ఇక్కడకు హాజరైనటువంటి ప్రముఖులు, పోలీసు వారు అందరూ కూడా జాతీయ జెండాకు సల్యూట్ చేసినారు. రంగురంగుల బెలూన్లతో విద్యార్థుల చేత తయారైన స్వాతంత్ర పోరాట వీరుల చిత్రాలతో ప్రాంగణం మరింత అందంగా మారింది. మూవన్నెల జెండా గాలికి ఎగురుతున్నప్పుడు అంతా ఒక్క చోట చేరి ఆ దృశ్యాన్ని చూస్తుంటే దేశభక్తి ఎంతో బలపడినట్టుగా కనిపిస్తుంది. ప్రత్యేక అవసరాల పిల్లలను, విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడ వారికి బహుమతులను పంచిపెట్టారు. ఇక్కడ వారిని ఉద్దేశించి కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత ప్రక్కనే ఉన్న బాలయోగి స్టేడియంలోకి వెళ్ళి జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి కోసం ఎదురు చూడడం జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మంత్రి గారు, కలెక్టర్ గారు మొత్తం ప్రాంగణం అంతా తిరుగుతూ పోలీసు వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనారు. అందరి చేతుల్లోనూ త్రివర్ణ పతాకాలతో మైదాన ప్రాంగణమంతా కళకళలాడింది. ప్రాంగణమంతా తిరిగి గౌరవ వందనం స్వీకరించిన పిమ్మట మంత్రి సుభాష్ గారు తమ ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడి ఉన్నారు. తర్వాత అందరూ కలిసి శాంతికి చిహ్నంగా శాంతి కపోతాలను ఎగురవేయటం జరిగింది. ఆ దృశ్యాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారు సభికులంతా. యుద్ధాల వల్ల అనేక రకాలుగా నష్టపోతారు జనాలు, అందుకే ప్రపంచ శాంతిని కోరుకుంటారు అందరూ కూడా. ఆ తరువాత స్కూల్ పిల్లలకు బహుమతులు పంచుతూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మంత్రివర్యులు జెండా ఎగురవేసిన తర్వాత సేవలు అందించిన అధికారులందరికీ కూడా ప్రశంసా పత్రాల్ని ఇవ్వడం జరిగింది. జిల్లాలోని అన్ని హై స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వివిధ కళా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు అందరూ కూడా. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, P4 కావచ్చు, ఇలా అనేక రకాలుగా విద్యార్థులంతా తమ సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు. ఆ తర్వాత పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా కలెక్టర్ గారు, మంత్రి గారు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వీడియోలో శకటాలను మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తుండండి, చాలా బాగుంటాయి. స్వాతంత్ర సమరయోధులు మనం చూసాం వాడపల్లి క్షేత్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మనం ఎప్పుడూ స్మరించుకోవలసినటువంటి పేర్లు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి చెందే స్వాతంత్ర సమరయోధుల స్తూపాన్ని కూడా మనం చూస్తున్నాం. కోనసీమ తిరుపతిగా పేరుంది. 7 వారాల వెంకన్నగా విరాజిల్లుతున్న భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కలియుగ దైవం శ్రీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథం శోభాయమానంగా అలంకరించుకుని మన ముందుకు వస్తుంది. 1931వ సంవత్సరం మార్చి 30వ తేదీ చైత్రశుద్ధ ఏకాదశి పర్వదిన భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయం. ఆ రోజే దేశ దాస్య విమోచన రథసారథి గాంధీ మహాత్ముని సంఘారావానికి ప్రతిస్పందించిన పావన గోదావరి తీర స్వాతంత్ర సమర యోధుల బ్రిటిష్ పాలకుల ఎరపు సత్వాన్ని సగణితంగా ఈ వాడపల్లిలోనే పరిగణించారు.
ఉష్ణ రుధిర ధార పరిమితమైన ఈ పవిత్ర ప్రదేశంలోనే ముందుకు వస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవాదాయ ధర్మాదాయ సంఘటన. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రారంభించి కొబ్బరికాయలు కొలువైన శ్రీ అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామి వారు అంతర్వేది సముద్ర తీరాన్ని స్వయంభూగా వెలిచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న శ్రీ మురమల్ల వీరేశ్వరుడు విగ్రహాలను తొలగించే అయినవిలి వినాయకుడు దక్షిణ కాశీగా పిలువబడిన పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ ద్రాక్షారామ భీమేశ్వరుడు బదిలీలు చేసే దేవునిగా పేరు పెంచిన రాణి జగన్మోహన స్వామి కేశవులు వీరందరినీ ఒక్కచోట చేసి వారి ఆశీర్వచనాలను గౌరవ అతిథులకు అందిస్తున్నటువంటి సమయాన్ని చూస్తూ ఉన్నాం. వారందరికీ కూడా శుభాభినందనలు జరగాలని ఆరాధించి స్వామివారి కటాక్షాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నారు. వారి ఆశీర్వచనాలను అందిస్తున్నారు ఏసీ గారి ద్వారా గౌరవ వేదరత్రి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె పండుగ ముందుకు వస్తుంది. నీటి యాజమాన్య సంస్థ డ్వామా శకటం ముందుకు వెళ్ళాలండి. శకటం మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె పండుగ కార్యక్రమంలో 27 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నటువంటి మహాత్మా గాంధీ ముందుకు వస్తుంది. సమున్నతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రగతి నివేదిక కల్పించిన పరికరాలు 44.39 లక్షల పరికరాలతో వేతనదారుల సంఖ్య 1.59 లక్షలుగా 132.94 కోట్ల వేతనాలతో 34.3 కోట్ల మెటీరియల్ రూపంలో పల్లె పండుగ దినసరి వేతనంలో సగటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నదని గౌరవంగా సమర్పిస్తూ ముందుకు సాగుతుంది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ శకటం. ముందుకు రావాలి. అత్యద్భుతమైనటువంటి డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ ద్వారా రైతులకు ఎరువులు పిచికారీ సమయంలో ఎటువంటి పరిస్థితులైనా సరే వెళ్ళి ముందుకొచ్చింది. డ్రోన్ ఎరువుల ఏ విధంగా వేస్తారు అనేటువంటి విషయాన్ని చూపిస్తూ వస్తుందదిగో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ శకటం. గ్రామీణ పేదల కుటుంబాలలో వెలుగు నింపుతూ వారి కుటుంబాలలో ఆనందం వెళ్లి విరిసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా స్వయం సహాయక సభ్యులకు పారదర్శకంగా సంఘ సభ్యుల ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రుణ సదుపరుచుకుంటూ వినూత్నమైన జీవన పద్ధతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయ రంగంలో కూడా మహిళలే ముందుండాలనే సదుద్దేశం. దీది ఇప్పుడు వెళుతున్న వారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రోన్ దీదీలు. అదిగో వస్తుంది వ్యవసాయ ఉద్యాన ఫోటోగ్రాఫ్స్ ఉండాలని కోరుతూ వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ శకటం వస్తు స్వర్ణాంత సాధనకై వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల ప్రగతి రథం. రైతును పోషిద్దాం, అన్నదాత సుఖీభవ, సీఎం కిసాన్, సాగు అర్హత కార్డులు, పొలం పిలుస్తుంది, సేంద్రియ వ్యవసాయం, విద్యుత్ సేద్యం, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఆదాయ భద్రత, తోటల విస్తరణ, నిశ్చిత సాగు, కోత అనంతరం యాజమాన్యం, ప్రొడక్ట్ పర్ఫెక్షన్ తో ముందుకు వెళ్తుంది వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ శకటం. అదిగో వస్తుంది. మనం బిఆర్టీఏ వారి శకటాన్ని చూసాము. వినూత్నమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నటువంటి శకటాన్ని మనం చూస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఆత్మీయంగా ముందుకు వెళ్తూ గౌరవ పిడి గారు, రమణ గారు వారికి శుభ స్వాగతాన్ని అందిస్తున్నటువంటి ముందుకు వెళ్తున్నటువంటి శకటం. వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గంలో పొలం తీసుకుని అంటూ ఈ రోజు గౌరవ శ్రీ గౌరవ సుభాష్ గారు
మరియు సమగ్ర శిక్ష సమగ్రంగా సమర్పిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యా శాఖ శకటం సమున్నతమైనటువంటి విద్యా వ్యవస్థను సమున్నతంగా ముందుకు తీసుకువెళ్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మెగా పీటీఎం అంతకు మించినటువంటి 12(1)C అడ్మిషన్, విలువైన విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్, విద్యా పరిరక్షణ, వివిధ ఉపాధ్యాయుల శిక్షణ, విద్యా మౌలిక వసతులు, మనబడి మన భవిష్యత్, పిఎం శ్రీ శ్రీమతి మమ్మీ గారితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల విద్యార్థుల ఆనందాల ముందుకు సాగుతూ ఉంది. సగటం అదిగదిగో వస్తుంది. తల్లుల ఆనందాలను వెలుగడేయడానికి కుటుంబంలో ఎంత మంది ఉన్నా అంత మందికి సమున్నతంగా అందించేటటువంటి తల్లికి వందనం అంటూ ముందుకు వెళ్తున్నది సమగ్ర శిక్ష జిల్లా విద్యా శాఖ శకటం. ఆత్మీయతతో అందరూ కూడా పిల్లలందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, 1,96,926 మంది పాల్ ల్యాబులు, అటల్ ల్యాబులు, ఉపకరణాలు, ఆత్మీయతలు, ముఖ్యంగా విద్యా పరిరక్షణ కార్యక్రమంలో గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారి యొక్క ముందు ఆలోచనతో 19 జాతీయ స్థాయి అవార్డులు విజ్ఞాన శాస్త్రంలో గెలుచుకున్నామని గౌరవంగా తెలియజేస్తూ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్, 1 జత షూ, 2 జతల సాక్స్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, టెక్స్ట్ బుక్స్ మరియు వర్క్ బుక్, నోట్ బుక్స్ తో అసైన్మెంట్ బుక్లెట్ తో ముందుకు వెళ్తుంది విద్యాశాఖ శకటం. అదిగదిగో వస్తుందదిగో మనందరికీ ఆత్మీయతను పెంచే జిల్లా ప్రణాళిక శాఖ శకటం. సిపిఓ ప్లానింగ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి స్వర్ణాంధ్ర P4 స్వర్ణాంధ్ర లక్ష్యం 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సూత్రాలు అని దశ సిద్ధాంతాలను ప్రవేశపెట్టింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రమైన సుస్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు మార్గనిర్దేశనం చేస్తూ ఈ 10 సూత్రాలలో మొట్టమొదటిది చెందిన బంగారు కుటుంబాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పేదల యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి అత్యద్భుతమైనటువంటి P4 స్కీమ్ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మొదలైందని తెలియజేస్తూ ముందుకు సాగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సందేశాన్ని కూడా P4 శకటంపై మనం చూడొచ్చు. అదిగో వస్తుంది అదిగో అమలాపురం పురపాలక సంఘం పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ అన్న క్యాంటీన్ ప్రగతి శకటం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల స్వాతంత్ర దినోత్సవం రోజున అనగా 15/8/2024 పునఃప్రారంభం చేసి రాష్ట్రంలో పేదలకు 5 రూపాయలకి రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఉన్నాం. ఆగస్టు 15, 2024 అన్న క్యాంటీన్ కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామలాపురం వెజిటేబుల్ మార్కెట్ ప్రక్కన, రామచంద్రపురం పాత బస్ స్టాండ్ మెయిన్ రోడ్డు వద్ద, మండపేట ఏడిద రోడ్డులో, మమిడివరం బల్లగేడు సెంటర్ R&B ఆఫీస్ పక్కన పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ అమలాపురం రామచంద్రపురం శుచికరమైనటువంటి భోజనాన్ని అత్యద్భుతమైనటువంటి మెనూతో మన ముందుకు అందిస్తుంది. అన్న క్యాంటీన్ యొక్క ప్రతిరూపాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఇడ్లీ, చట్నీ, సాంబార్, పూరి, కూర్మా, నైట్ రైస్, కూర పప్పు, సాంబార్ తో ముందుకు వెళ్తూ ఉన్నది శకటం. అదిగో వస్తుంది అదిగో దీపం పథకం. పేదల జీవితాలలో వెలుగులు నింపేటటువంటి పౌర సరఫరాల శాఖ దీపం 2 పథకం. చూడండి, 1000 దీపకాంతులను వెలుగుతూ వస్తుంది పౌర సరఫరాల వారి శకటం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మదిలోంచి జరించిన దీపం 11 పథకం. ఆ పథక విశిష్టతను, ఆ పథక వివరాలను అందజేస్తూ అత్యంత సుందరంగా అలంకరణ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అందించబడిన శకటం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో ఉచితంగా గ్యాస్ డెలివరీ చేస్తున్న డెలివరీ బాయ్ డబ్బులు ఎంత అని అడుగుతున్న వినియోగదారికి దీపం 2 పథకం పూర్తిగా ఉచితమని వివరిస్తున్న మన డెలివరీ బాయ్ కూడా అక్కడ మనం చూడొచ్చు. పౌర సరఫరాల శాఖ ద్వారా వెళ్తున్న శకటాన్ని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతూ GSWS శకటం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ అదిగో వస్తుంది. ప్రజల చేతిలో ప్రభుత్వం, ఇంటి వద్దనే సేవలు, మనందరి కోసం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 9552300009 మన మిత్ర పేరుతో సేవ్ చేసుకోండి.
ఆ నెంబర్కి హాయ్ అని సందేశం పంపండి. హాయిగా సేవలు పొందండి. ఒక హాయ్ చాలు మీ జీవితాన్ని హాయిగా ఉంచడానికి, మిమ్మల్ని అందరినీ దగ్గర చేయడానికి. 0099 మన మిత్ర వెహికల్ ఎంట్రన్స్ అవుతుంది చూడండి. గవర్నెన్స్ ఎట్ ఫిగర్ టిప్స్ మీ చేతుల్లో మీ యొక్క సౌలభ్యాలు. గుండు లక్ష్మి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నర్ ద్వారా మన పాపకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదో చూస్తాను అంటున్నటువంటి ఆ పేరెంట్ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వస్తుంది అదిగో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ స్వచ్ఛ రథం. వారి ముందుగా ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ శకటానికి తర్వాత రావాలి. ముందుగా స్వచ్ఛ రథం రావాలండి. మన సమాజ అభివృద్ధికి మౌలికమైన అంశమైన శుభ్రతపై స్వచ్ఛ రథం గురించి మీకు వివరించదలుచుకున్నారు. స్వచ్ఛతే స్వాతంత్ర్యానికి మూలం. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు స్వచ్ఛతే సేవ మన సందేశం, మన అభివృద్ధి దిశగా నడిచే మార్గం. ముందుకు వెళ్ళడానికి ఒక్కసారి ఫైర్ ఒక్కసారి టాబ్లెట్స్ అడ్జస్ట్ అయ్యే ఒక్కొక్క నిమిషం. స్వచ్ఛతే సేవ మన సందేశం, అభివృద్ధి దిశగా నడిపించే మన మార్గం. శుభ్రం లేకపోతే ఆరోగ్యం లేదు అని ముందుకు వెళ్తుంది గ్రామ పంచాయతీ కామనగరు అమలాపురం మండలం స్వచ్ఛ రథం. అదిగో వచ్చింది, అదిగో ఆపద వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయనటువంటి విధి నిర్వహణ చేసేటటువంటి ఉద్యోగులు అక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ అగ్ని ప్రమాదాలను సంభవించినప్పుడు సకాలంలో సేవలు అందించి ఆస్తి నష్టాన్ని నివారించడంలో అందరికీ కూడా ముందున్నటువంటి ప్రకృతి విపత్తుల శాఖ సగటం ముందుకు వెళ్తూ ఉంది. ఎంతో మందిని సురక్షితమైన ప్రాంతాలకు సంరక్షించినటువంటి శకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదిగో వస్తుంది 108, 104, 102 డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫ్ 104 సేవల ద్వారా మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించడానికి ముఖ్యంగా బీపీ, షుగర్, సీజనల్ రోగాలు, రక్తహీనత, అంటువ్యాధులు, ఇంటి వద్దనే సేవలు అందించడానికి 104 సంచార చికిత్స ద్వారా రోగాలకు మందులు ఇవ్వడం జరుగుతుంది. 4,56,384 మందిని వారి గ్రామంలో వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా మంచానికి పరిమితమైన ఎంతో మంది రోగులకు ఇంటి వద్దే వైద్యం అందించింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక అందమైన ప్రకృతి, అనేక ప్రతిభలు, శ్రమజీవుల నేల. ఇక్కడి ప్రజలు తమ కుటుంబాల కోసం, భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లే సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. కానీ ఆ కలల వెనక ఎన్నో కన్నీళ్లు దాగున్నాయి. అవగాహన లేకుండా దళారుల మాటలు నమ్మి నకిలీ ఏజెంట్లలో చిక్కుకుని వీసా రకం కూడా తెలియదు ఉన్నారు. అలాంటి సమస్యలు విన్నారు మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారు. వారి ఆలోచనల నుండి ప్రజల గుండె చప్పుడు తెలిసిన అధికారిలా స్పందించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని ఒక వినూత్న ఆలోచన చేశారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఏర్పాటు చేయడం. విదేశాలకు వెళ్లే ముందు ఏమి వివరాలు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వలస చట్టాలపై అవగాహన కల్పిస్తారు. గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్లేలా మార్గనిర్దేశనం చేస్తారు. నకిలీ ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించి ఈ మైగ్రేషన్ శాఖని గర్వంగా తెలియజేస్తూ ఒక అద్భుతమైన ఆలోచన చేసిన డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల వారిని అభినందిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ రోజే మహిళలకు అత్యద్భుతమైనటువంటి ఎక్కడికి వెళ్ళాలా సరే ఫ్రీ ఉచిత బస్ ప్రయాణం స్త్రీ శక్తి పథకం. డాక్టర్ ప్రజా రవాణా వ్యవస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం. చూడండి, స్త్రీ శక్తి సూపర్ 6 ఆంధ్రప్రదేశ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. పూర్తిగా చూసినందుకు అందరికి కూడా ధన్యవాదములు.